మీరు జరుపుకున్నందుకు నన్ను పిలవడము 2011 నుంచి నేను ఈ కార్యక్రమాన్ని అటెండ్ చేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది మీతో కలుపుకొని ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి. మీ అందరికీ తెలిసిన విషయమే, దసరా అంటే మన అందరి పండుగ. మనం అందరితో కలిసిమెలిసి ఉండాలి. అందరితో గుడ్ విల్ ఏదైతే ఉందో మనము మన స్నేహితులతోని మన కుటుంబ సభ్యులతోని అందరితోని కూడా అది సంపాదించే అవసరం ఉంది. అయితే అందరితో కలిసిమెలిసి ఉండాలి. ఈ రోజున మనకి ఏమైనా విద్వేషం ఉన్నా, ఏమైనా ఆల్గుడ వేరే వాళ్ళతో ఉన్నా వారితో ఈ దసరా సందర్భంగా కలుసుకొని అందరం కలిసి ఉందాము, ముందుకు వెళ్ళాలని చెప్పి ఇది ఒక మంచి అవకాశము. అందరూ కూడా దసరా నాడు అందరితో కలవాలి, కలిసి మీరు ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుతున్నాను. మీ అందరూ తెలుసు, దసరా అంటే ఇది రావణాసుని కాల్చడము. దాంట్లో మనకు అందరికీ కూడా ఒక మంచి గుణపాఠం. దాంట్లో ఏమంటే ఈ క్రోధము ఏదైతే ఉంటుందో మన దాంట్లో అందరిలో ఉంటుంది. కోపం ఉంటుంది, ద్వేషం ఉంటుంది. ఏదైతే మనము ఇతర వారిపైన కోపం ఉంటుంది. ఇవన్నీ పోవాలంటే ఈ దసరా నాడు ఇవన్నీ కూడా పక్కకు పెట్టేసేయాలి. దాన్ని అన్నీ చంపుకోవాలి. మనము రావణాసుని కలిసేలాగా ఇవన్నీ కూడా ఏదైతే ఈవిల్ అంటారో, ద్వేషం అంటారో, ఇవన్నీ కూడా మర్చిపోయే అవసరం ఉన్నది. సో అందరం కూడా ఇది మర్చిపోయి మంచితనంని ఎట్లా మన దాంట్లో పైకి తీసుకురావాలి, నమ్మకం ఎట్లా ఉండాలి, ఇతర వాళ్ళకు మేలు ఎట్లా చేయాలి, ఇవన్నీ కూడా ఈ ఆలోచనలో మనకు దసరా నాడు రావాలి. నేను రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ అందరికీ, మీరందరూ పోయిన 2 సంవత్సరాల క్రితము కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనను మీరందరూ గెలిపించుకోవడం జరిగింది. నేను కూడా ఈ దసరా సందర్భమున మీ అందరికీ ఒక భరోసా ఇప్పిస్తాను. ఇదే ప్రజాపాలన కొనసాగుతుంది. ప్రజలకు ఏదైతే మాట ఇచ్చిన ప్రకారంగా ఇందిరమ్మ ఇల్లులైనా కానీ, కొత్త రేషన్ కార్డులైనా కానీ, రైతు భరోసానే కానీ, ఇవన్నీ కార్యక్రమాలు ఈ గ్యారంటీ కార్డులో ఉన్న 6 గ్యారంటీలు కూడా అమలు చేస్తూ ప్రజలకు ఆదుకోవడానికి, ప్రజలకు మేలు చేయాలని చెప్పి ఈ ప్రజాపాలన నడుస్తుంది. నేను ఈరోజు దసరా సందర్భమున ఇదే ధైర్యంతో, ఇదే ఒక కాన్ఫిడెన్స్తోని, నమ్మకంతో మేము ముందుకు వెళ్తున్నాము. మీకు ప్రభుత్వం తరఫున మీ అందరికీ మళ్ళొకసారి భరోసా ఇప్పిస్తూ, మన ఉత్సవ కమిటీ వాళ్ళందరికీ కూడా మాకు ఈ పిలుపునిచ్చి ఆహ్వానించి మీతో కలిసి దసరా వేడుకలు పంచుకోవడానికి మీరు అవకాశం ఇచ్చినందుకు బెల్లంపల్లి ప్రజలు ఎప్పుడు కూడా గడ్డం కుటుంబం పైన మీ ప్రేమ ఎప్పుడు కూడా చూపిస్తూ ఉన్నారు. ఆ ప్రేమ ఎప్పుడు కూడా కొనసాగాలని చెప్పి మీ అందరితో కోరుతూ, ఎందుకంటే నేను చెన్నూరు ఎమ్మెల్యేను, మా మందమిరిలో ఉన్నాయి, టైంలో పోవాలి అక్కడ కూడా. అందు గురించి నేనే రిక్వెస్ట్ చేస్తున్నాను ఉచిత కమిటీ వారికి, నాకు మొదలే మాట్లాడిపించి పంపించేసేయండి, నేను అక్కడ టైంలో పోవాలి. ఎందుకంటే నేను చీఫ్ గెస్ట్ అక్కడ. సో మీ అందరితో పర్మిషన్ తీసుకొని నేను ఈ దసరా సందర్భంగా మళ్ళొకసారి మీకు శుభాకాంక్షలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.